హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి అండ్ పిల్లలకి బాక్స్లో పెట్టడానికి ఈజీగా త్వరగా అయిపోయే టేస్టీ ఐటెం క్యాప్సికమ్ రైస్. సో ఈ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో తెలిసేసుకుందామా మరి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము, సన్నగా తరిగిన ఆలు ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే టొమాటో ముక్కలు. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. అది వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా తాలింపుకు ఏవైతే యూజ్ చేస్తామో అవి వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఐటమ్స్ కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఒకటిగా వేసి మనం అన్నీ లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించాలండి. ఇది ఫ్రై అవ్వడానికి మినిమం ఒక 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇందులో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, అది కంప్లీట్లీ మన ఆప్షనల్. నాకు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇలా రైస్ ఐటమ్స్లో అన్నిట్లోకి నచ్చదండి, సో అందుకే నేను యూజ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంగు వేస్తే కూడా ఇందులో చాలా టేస్ట్ వస్తుంది, బట్ నాకు ఇప్పుడు ఇంగు అవైలబుల్ లేదు, అందుకనే వేయలేకపోతున్నాను. సో ఇవన్నీ పచ్చి కూరగాయలే అండి. మనము క్యాప్సికమ్ చాలామంది తక్కువ లైక్ చేస్తారు, సో పిల్లలు కూడా తినడానికి కొంతమంది ఎక్కువగా ఇష్టపడరు. సో ఇలా రైస్ చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా అండి. సో ఇందాక సాల్ట్ యాడ్ చేశాను అండి. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇది మనకి ముక్కలు అన్నవి ఆనియన్ కానీ క్యాప్సికమ్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి, మనకు గ్యాస్ ఎక్కువ టైం తీసుకోదు. సో ఎప్పుడైనా సరే మనం ఆనియన్స్ కానీ ఏదైనా ముక్కలు వేసినప్పుడు మనం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గిపోతాయండి. సో ఇది నేను గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నానండి. ఇది బయట మనకి ప్యాకెట్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు గరం మసాలా ఉంటే ఈ రైస్ ట్రై చేయండి, లేదంటే గరం మసాలా ఉన్నప్పుడే ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మసాలా మనము చాట్స్లో యూజ్ చేసుకోవచ్చు, మిర్చి బజ్జీ మీద మనకు బయట ఇస్తారు కదా అదే మసాలా అండి ఇది, అది మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి వన్ టైం మనం కొంటే మినిమం 6 to 7 months వరకు మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ఐటెం మనకి చాలా త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీ బ్యాచిలర్స్కి అండ్ పిల్లలకి బాక్స్లో పెట్టి ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఆలు ముక్కలు కూడా వేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ మగ్గిపోవడానికి మనకు ఒక 5 minutes పడుతుంది ఈజీగా. క్యాప్సికమ్తో మనం చాలామంది క్యాప్సికమ్ గుత్తొంకాయ లాగా చేస్తుంటారు, క్యాప్సికమ్ ఇంకా టమాటో కర్రీ చేస్తారు. సో నేను కొత్తగా రైస్ ఐటెం ట్రై చేస్తున్నాను. సో మీరు ఒకసారి తిని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బెటర్గా నేను మీకు చూపించగలుగుతాను. ఇంకా ఏమైనా ఐటమ్స్ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. టమాటోలు కూడా మగ్గిపోతున్నాయండి. మనకి ఆయిల్ సైడ్ వచ్చేసింది, పక్కకి వస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది టమాటాలు కూడా మగ్గిపోయాయి, మనం రైస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు అని. సో అది అలా యాడ్ అవ్వడానికి మనకు ఒక 5 minutes పడుతుంది. రైస్ అన్నది నేను ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను. చల్లగా అయిపోయిన అన్నం మాత్రమే వేయాలండి, వేడివేడిగా ఉన్న అన్నం వేస్తే అది ముద్దగా అయిపోతుంది, మనకు రైస్ అన్నది పొడిగా రాదు. ఈ రైస్ ఐటెంలో ఏంటంటే మనకి మనం ఒకవేళ రైస్ వేసుకున్నప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా అనిపించింది, కొంతమంది ఆయిలీగా ఉంది అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనము కొంచెం పప్పు పొడి యాడ్ చేసుకుంటే ఆయిల్ అన్నది పోతుంది, మనకు ఆ ఫ్లేవర్ అన్నది తెలియదు, ఆయిల్ ఎక్కువ అనిపించదు. చూసారా ముక్క ఇంకా ఉడకలేదండి, మాకు టైం పడుతుంది. అలా ఇంకొక దాంతో మనం అలా అన్నీ చూసినప్పుడు ముక్క ఉడికిపోతే కట్ అవుతుంది ఈజీగా, సో అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇంకొక 2 minutes అయితే మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి, మనం రైస్ ఐటెం యాడ్ చేసుకోవచ్చు.
అందరూ ఈ లాక్డౌన్ పీరియడ్లో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ సేఫ్గా ఉంటున్నారని అనుకుంటున్నాను. సో ఎవరైనా అవసరమైతేనే బయటికి వెళ్ళండి. నేను ప్రతి వీడియోలో ఇది మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగలేవు. అందుకని నేను ప్రతి వీడియోలో ఇది మెన్షన్ చేయవలసి వస్తుంది. సో వన్స్ మనం సెట్ అయిపోయాము అంటే మనకే చాలా బాగుంటుంది. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి. ఇలా అంటే విరిగిపోతుంది, చూసారా? సో ఇలా మనం అంటున్నాము స్పూన్తో అంటే మన ఈజీగా అది కట్ అయిపోతుంది. సో కట్ అయిపోతుంది అంటే మన వెజిటేబుల్స్ అన్నీ 100% కుక్ అయిపోయాయి అని మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారి పెట్టుకున్న రైస్ ఇందులో వేసి కలిపేసుకోవడమే అండి. మన క్యాప్సికమ్ రైస్ రెడీ. నేను సాల్ట్ మీకు తగినంత మీరు యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను, మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో గ్రీన్ చిల్లీ బదులు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ గ్రీన్ చిల్లీ వేస్తేనే ఆ రైస్ అన్నది కలర్ఫుల్ డిఫరెంట్ కలర్ ఉంటుంది. సో అందుకే నేను గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కువ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్సే నచ్చుతుంది. సో అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రం లెమన్ కలపకండి. ఆల్రెడీ కుక్ అయిన అన్నం కాబట్టి మనం ఎక్కువసేపు కూడా దీన్ని పొయ్యి మీద ఉంచడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని దీన్ని నేను జస్ట్ పోపు అంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక 1 or 2 minutes ఉంచుతున్నాను. తర్వాత నేను దింపేసి, అన్నం కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ వేడివేడిగా ఉన్న అన్నం ముందు మాత్రం మీరు లెమన్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడు అన్నం అంతా చేదుగా అయిపోతుంది. సో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము ఈ రైస్ చేసామంటే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ మనము బాగా తీసుకున్న వాళ్ళం అవుతాము. సో ఈ రైస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. తప్పకుండా కొత్త రెసిపీని ట్రై చేస్తూ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. సో నేను లెమన్ యాడ్ చేశాను, అన్నం ఎక్కువ వేడి చేయలేదు కాబట్టి నేను ఇమీడియట్గా యాడ్ చేసేస్తున్నాను. సో ఇందులో గార్నిషింగ్ కోసం మనం కొత్తిమీర యూజ్ చేయొచ్చు. ఇందులో కావాలంటే జీడిపప్పు కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. కాజు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ అన్నది మన చాయిస్. సో అందరూ ట్రై చేయండి తప్పకుండా. యమ్మీ క్యాప్సికమ్ రైస్ ఈజ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం